5 మార్చి బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 5వ తేదీ బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్ష షష్ఠి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్రం ఉదయం 7 గంటల 21 నిమిషాల వరకు ఉంది. తదుపరి కృత్తిక నక్షత్రం వస్తుంది. కృత్తిక తెల్లవారితే గురువారం 5 గంటల 47 నిమిషాల వరకు వస్తుంది. వర్జ్యం సాయంత్రం 6 గంటల 35 నిమిషాల నుంచి 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే గురువారం అనగా 3 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 3 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 11 గంటల 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 19 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 3 నిమిషాలకు. ఇప్పుడు మనం ఈనాటి గ్రహచారాన్ని చూద్దాం. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రవి శని కుంభంలో, బుధ శుక్ర రాహులు మీనంలో, తర్వాత చంద్రుడు మేషంలో ఉన్నారు. ఈయన ఈరోజు మధ్యాహ్నం నుంచి వృషభంలోకి మారుతారు. ఆ తర్వాత గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఏ అంశము కూడా సమయపాలన చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. దీనివలన చాలా ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలని కూడా చికాకులను సృష్టించేవిగా ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు అనవసర వ్యవహారాల ద్వారా చికాకులు పడతారు. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. వృషభ రాశి. ఎప్పుడు గ్రహస్థితులు బాగా అనుకూలంగా ఉండి బాగుంటాయి అనుకుంటారో, ఎప్పుడు బాగలేదనుకుంటారో తెలియని రీతిగా కాలక్షేపం జరుగుతుంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అంతా బాగుంటాయి. కానీ దూకుడుతనం లేకుండా ఉండాలి. కానీ చంద్రుడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కదా. చంద్రుడు వ్యయంలో సంచారిస్తున్నప్పుడు మానసిక వ్యవస్థ కొంచెం దూకుడుగా ఉంటుంది. పని దగ్గరగా వచ్చింది కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బంది పడతారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రయాణ విషయాల్లో చికాకులు ఉంటాయి. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి సాధారణంగా అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతూ ఉంటాయి. తర్వాత మిథున రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. యాక్చువల్లీ గురువు ఏంలో ఉండడం, కుజుడు జన్మంలో ఉండడం మూలంగా మీకు గ్రహస్థితి బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా. ఆ మిగతా బాగున్నటువంటి గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావాల చేత ఈ రోజున మిథున రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా తెలివిగా ఓర్పుగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే యోగాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి అన్ని అంశాలని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో చాలా లాభదాయకమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా రాజీ పడరు. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా ఎంతో చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రోజున అష్టమ శని రవిల మూలంగా, వ్యయకుజుడు మూలంగా ఆటంకాలు రావడం అనేది జరుగుతూనే ఉంటాయి. కానీ తెలివిగా ఓర్పుగా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వెళ్ళేటువంటి శక్తి, మానసిక వ్యవస్థ ఇవాళ మీకు సొంతం అవుతాయి. తద్వారా శుభకార్య విషయాల్లో, కోర్టు వ్యవహారాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. ఇవాళ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చే సమస్యలను సరి చేసుకుంటూ వెళ్ళే అవకాశాలు కుదురుతాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మీరు దూకుడుదనం తగ్గించుకోలేరు. అన్ని పనులు చేయగలిగినటువంటి సమర్థతతో మీరు ఆలోచన చేస్తారు. మీ మానసిక వ్యవస్థ అట్లా ఉండడం మంచిదే, కానీ 1-2 సార్లు ప్రతి విషయాన్ని ఆలోచించకుండా ముందుకు వెళ్తే చాలా ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది, గమనించుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆరోగ్య పరిరక్షణ మీద చాలా జాగ్రత్త చూసుకోండి. పాత కలహాలు ఏవి తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీకు చాలా మటుకు సమస్యల పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా మఘా నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి లాభదాయాలు నడుస్తాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు చాలా ఉంటాయి. ఉత్తర ఉడపాదం వాళ్ళు ఎన్నో రకాలైన సమస్యలను పాటిస్తూ దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2, 3 పదాల వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి వాళ్ళ జీవితాన్ని చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. మరి ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సజావుగా నడుస్తూ ఉంటాయి. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు సాధారణ స్థాయిగా నడుస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఇవాళ చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అభివృద్ధి పదం వైపు చాలా చక్కగా నడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకెళ్తారు. విశాఖ 4వ పదం వాళ్ళకి కార్యక్రమాలని కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది.
జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు. ధనురాశి చాలా చక్కటి రోజు ఈరోజు. ధనురాశి వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా డబ్బు ఖర్చు అవుతుంది. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నింటికి కూడా శుభసూచికలు అందుతూ ఉంటాయి. మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ ఉట్టపాఠం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంగా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖంగా శాంతంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్తారు. మకర రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. కుంభరాశి ఇబ్బందికరమైన వాతావరణం వెంబడిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలను మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంగా కాలక్షేపం చేయాలి. ఏ పని ప్రారంభం చేసినా మీకు తెలివితేటలు బాగా పనిచేస్తాయి. చేయాల్సిన విధంగా చేస్తారు. కానీ రావాల్సిన ప్రతిఫలం మాత్రం సరిగ్గా ఉండదు. ఏదో ఎదుర్కొన్న వాళ్ళ నుంచి అవమానకరమైన ఘటనలు మనకు ఎదురవుతున్నాయి అనేటువంటి భావనలో ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరాలు ఉన్నాయి. గతంలో కాకుండా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి సమస్యలను దాటుకుంటారు. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీన రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తోంది. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.